ఎంఆర్ని అయితే రేవంత్ రెడ్డి మీడియా ముందు దీన్ని కూల్ చేయాలి అని కొన్ని సంవత్సరాలు పోరాడిండు. టీడీపీలు ఉన్నప్పుడు పోరాడిండు, కాంగ్రెస్లు ఉన్నప్పుడు పోరాడిండు. ఎంఆర్ సంస్థ యొక్క ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఇల్లీగల్, వాటిని కూల్ చేయండి అని అన్న వ్యక్తి ఇవాళ ఎంఆర్ని పిలిపించుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను మీ పరిష్కారం చేస్తా, మీ సమస్యలన్నీ మీకు ఏదైతే లీగల్ చిక్కుముళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా నేను తేలుస్తానన్నాడు. ఎందుకబ్బా అని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించేసరికి ఏంది, గత నెలనే ఎంఆర్ సంస్థ అదానీ సంస్థ మధ్యలో సమావేశం జరిగింది దుబాయ్లో. 5,000 కోట్లకు ఎంఆర్ సంస్థ యొక్క ఎంఆర్ ఇండియా యొక్క మొత్తం ఈ వ్యాపార లావాదేవీలను మొత్తం స్టేక్స్ని అదానికి అప్పచెప్పేస్తున్నారు. సో ఇక్కడ ఎంఆర్ డైరెక్ట్గా హైదరాబాద్కి వస్తలేదు, ఎంఆర్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది. దొడ్డిదారిన అదానీని మళ్ళీ తీసుకురావడానికి ఇవాళ ఎంఆర్తో ఒప్పందం చేసుకుంటున్నాను మనకు అనుకుంటున్నాం. ఎందుకంటే అదానీ మళ్ళీ ఇక్కడికి వస్తున్న అదానీ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మొత్తం తీసుకోబోతుంది అని అన్నప్పుడు మనం బీఆర్ఎస్ క్వశ్చన్ చేస్తుంది, రాహుల్ గాంధీ నిలదీస్తుంది, అంతే అవుతుంది. అందుకే సేఫ్ సైడ్ ఏంటిది, ఎంఆర్ని తీసుకొని రావాలని. అదానీ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మొనాపలి. ఇక్కడ ఉన్న చిన్న రియల్ ఎస్టేట్ చూసినాం ఇప్పటి వరకు ఆల్రెడీ ఇద్దరు కదా, వేణుగోపాల్ రెడ్డి గారు, ఇంకొకరు ఎవరు సారీ పేరు నాకు గుర్తులేదు, ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు, నువ్వు హైడ్రా అని చెప్తివి, హైడ్రా అని పేరు చెప్పి కూల్చివేయగానే ప్రజలందరూ తిరగబడ్డారు, అడిగినరు ఏంది నువ్వు కూలుస్తున్నావు, కోర్టుకు పోయినరు, కోర్టు నిలదీసింది. శనివారం ఆదివారమే దొరుకుతుంది అన్నగారు. అక్కడ మళ్ళీ యూటర్న్, అన్నగారి తిరుపతి అన్నగారి దుర్గం చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ని కూలుస్తారా అనగానే యూటర్న్ మళ్ళీ లేదు మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పాతవి కాదు కొత్తవి కడితే మేము కూలుస్తామని కరెక్ట్ బ్రదర్ది వచ్చేసరికి అక్కడ బ్రేక్ పడ్డది. ఇన్ని యూటర్న్లు చూడండి, ఇన్ని యూటర్న్లు చూసినప్పుడు ఏమంటాము అని అంటే మనిషి నిలకడలేని మనిషి. పూటకు ఒక మాట మాట్లాడతాడు, మాటకు ఒక బ్యాగ్ తీసుకుంటాడు. ఇటు అదానీ నుంచి ఎన్ని బ్యాగులు వస్తున్నాయో తెలియదు. మొన్న కేపీసీ ప్రాజెక్ట్స్ కూడా, కేపీసీ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లు టెండర్లు వేసుకుంటారండి, కాంట్రాక్ట్లు వస్తారు. కానీ అప్పుడు ఏమైందంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ హత్యలు జరిగినా ఎవరు చనిపోయినా అది కేసీఆరే చేయించాడు. ఏసీఆర్ చూసినాం కదా, మొన్న ఎవరో ఎక్కడో చనిపోతాడు, వేరే దేశంలో చనిపోతే కూడా అక్కడున్న పోలీసులు కూడా లేదు ఏం లేదు అని అన్నా కూడా లింక్ పెట్టాలి. సేమ్ థింగ్ వ్యాపారాలలో కూడా ఎవరు వ్యాపారం చేసినా వీళ్ళు కేటీఆర్ సన్నిహితులు అని నువ్వు అని ఇప్పుడు నువ్వు కాంట్రాక్ట్లు ఇస్తావు.